యాదవ్ 50,000 నుంచి 1,00,000 మెజారిటీతో గెలుస్తాడన్న. 100% పక్కా గెలుస్తాడు. యాదవ్ బీసీ బిడ్డ, 100% గెలుస్తాడు. నవీన్ యాదవ్కి అందరు బీసీ బిడ్డ, పేదోళ్ళ పాలిట దేవుడు. మీరు దయచేసి నవీన్ అన్న గురించి ఆలోచించి గెలిపించాలని మనవి. ప్రజలు ఇప్పుడు ఎవరిని గెలిపిస్తారు ఏంటనేది ప్రజల చేతిలో ఉంది. మనం ఎవరం కాదు దాన్ని నిర్ణయం చేయడానికి. కానీ మీరందరూ కూడా సహకరించండి. ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలాగా ప్రశాంతంగా మీరందరూ సహకరించండి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ప్రశాంతమైనటువంటి ఓటింగ్ మాత్రం జరిగే ప్లాన్ చేయండి. అదే జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరి ఆరోపణలు చేసినా కూడా అన్నా, కానీ బీజేపీ వాళ్ళే వాళ్ళ లోగోలు పెట్టుకొని చేస్తుర్రు. ఇగో వీడియో ఉంది మన దగ్గర, వీడియో ఉంది మన దగ్గర. చూపిస్తా, చూపియన్నా. సో ఒకసారి మనం చూడొచ్చు. అంటే బీజేపీ జెండాలు ఇలా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ జరుగుతున్న ఈ సమయంలో ఏ పార్టీ గుర్తు కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇక్కడ రావడానికి వీల్లేదు. బట్ కొంతమంది ఉల్లంఘిస్తున్నారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక్కడ. కాబట్టి వాళ్ళు ఏదో చిల్లర చిట్కా పనులు చేయాలని ప్రయత్నిస్తారు. సరే, రాజకీయం ఒక భాగం. కానీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో మేము ఈ 18 నెలల మా యొక్క పాలనకు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు చూడండి, ఎక్కడ చూసినా ఇది బోరుబండ, జూబ్లీహిల్స్ బోరుబండ వీకర్ సెక్షన్ మొత్తం ఎక్కడ చూసినా ద పల్స్ ఆఫ్ కాంగ్రెస్ అనేది వినిపిస్తుంది. తప్పకుండా ఇక్కడ నుండి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మా సీతక్క గారు, మల్లు రవి గారు, వంశకృష్ణ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతుంది. ఇక్కడ ఓటర్ మహాశయులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 30%-35% ఓటింగ్ పర్సెంటేజ్ అయింది. ఇంకా వాళ్ళు ఇళ్లకి వెళ్ళి బయటకు వస్తే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ గారిని 2వ నంబర్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరి అభ్యర్థులను వాళ్ళు చేసుకోండి. కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు కూడా సహకరించి ఓటర్లని కన్ఫ్యూజ్ చేయకుండా ప్రశాంతంగా వాళ్ళకి ఓట్లేసే విధంగా మీరు కూడా బాధ్యత తీసుకోమని మా ఛానల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది మన హక్కు కాబట్టి దాన్ని జాగ్రత్తగా దేశ పౌరులుగా మీరు కూడా దాన్ని మీరు సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జూబ్లీహిల్స్ గడ్డ, నవీన్ అన్న అడ్డ. రైట్ సార్, ఇక్కడ అందరూ కూడా ఓటర్లు చాలా ఉత్సాహంతో అందరూ కూడా ఇక్కడ ఓట్లేసే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటివరకు అయితే నాకు తెలిసి ఇక్కడ స్థానికంగా వీళ్ళు చెప్పినటువంటి అంశం ప్రకారం ఒక 30% ఓటింగ్ అయితే అయ్యిందంటూ కూడా మరి చెప్తా ఉన్నారు. ఇంకా దాదాపు కంటే ప్రతిసారి కూడా 47-46 ఈ పర్సెంటేజే జూబ్లీహిల్స్లో ఓటింగ్ శాతం నమోదవుతుంది. ఈసారి 60% అవ్వాలని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటని చూద్దాం. ఇప్పటివరకైతే ప్రశాంతంగా జరుగుతుంది. బోరబండ వీకర్ సెక్షన్ ఇక్కడ 9 బూతులు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా అయితే జరుగుతూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. వాటర్ స్టూడియో.